హాయ్ గైస్, నేను మీ డాక్టర్ రాకేష్ పాకలా. ఈరోజు ఒక పెద్ద ఆయన వచ్చి హెడ్ఏక్గా ఉంది, తల తిరుగుతుంది, గిడ్డినెస్ అంటారు, నెక్ అంతా పెయిన్గా ఉంది అంటే మీకు ఇంతకుముందు బీపీ ప్రాబ్లం ఉందా అని అడిగితే ఉంది సార్, బీపీ ప్రాబ్లం ఉంది, చాలా సంవత్సరాలుగా ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను, కాకపోతే నాకు అలా తలనొప్పిగా ఉన్నప్పుడు తల తిరుగుతున్నప్పుడు మాత్రమే వేసుకుంటాను, అట్లా సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు మహా అంటే 4-5 సార్లు మాత్రమే వేసుకుంటాను అని చెప్పాడు అనమాట. తీరా ఆయన బీపీ చూస్తే 150/100 ఉంది. సో ఒక రకంగా ఇది ప్రమాదకరమైనటువంటి బీపీ రీడింగ్స్. సో ఈ బీపీ మెడిసిన్స్ కానీ, షుగర్ మెడిసిన్స్ కానీ, థైరాయిడ్ మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ మెడిసిన్స్ అన్నమాట. ఎప్పుడూ కూడా బాడీలో కొన్ని రకాలైనటువంటి లెవెల్స్ని మెయింటైన్ చేయడం కోసం ఇచ్చే మెడిసిన్స్ని ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ డ్రగ్స్ అంటారు. వాటిని మనకిష్టం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం వేసుకోవటం అనేది చాలా తప్పు. చాలామంది చేస్తూ ఉంటారు. షుగర్ ఉన్నోళ్ళు ఎక్కువ తిన్నప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకోవటము, థైరాయిడ్ ఉన్నోళ్ళు బాడీ అనీజీగా అనిపిస్తే ఒక ట్యాబ్లెట్ వేసుకోవటము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీకు తలనొప్పి వచ్చినప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకోవటం, ఫీవర్ ఉన్నప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకోవటం, వామిటింగ్ అయినప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం వేరు. అవి ఆన్సెట్ యాక్షన్ డ్రగ్స్ అన్నమాట. సో అలాంటి వాటికి ఇలా మెయింటెనెన్స్లో, అంటే మీ బాడీలో సమతుల్యత, బీపీని కానీ, షుగర్ని కానీ, థైరాయిడ్ని కానీ, గ్యాస్ట్రైటిస్ని కానీ పెరగకుండా కాపాడడానికి వాడేటువంటి వాటిని ఎప్పుడూ కూడా సకాలంలో వేసుకుంటూ బాడీలో ఈ మెయింటెనెన్స్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడూ కూడా ఇలాంటి మీకు డాక్టర్ ఇచ్చినటువంటి ఇలాంటి మెడికేషన్ని అశ్రద్ధ చేసి, నిర్లక్ష్యం చేసి మీ ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. అండ్ అది కాకుండా ఒకవేళ మీకు ట్యాబ్లెట్స్ వాడడం ఇష్టం లేదు, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో వచ్చినటువంటి మీ ప్రాబ్లమ్స్, ఈ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి వాటిని అదుపులో చేసుకోవాలంటే మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని అప్పుడు మీకు ఇవ్వబడినటువంటి డోసేజ్ని క్రమేణా తగ్గించుకుంటూ వచ్చి సర్టెన్ లెవెల్కి వచ్చి ఆగినప్పుడు కావాలంటే మీరు వాటిని తగ్గించుకొని ఆపుకోవచ్చు. అది కూడా గ్రాడ్యువల్గా చేసుకుంటూ రావాలి తప్ప ఈరోజు వేసుకొని రేపు వేసుకోను అంటే మీ శరీరం దాని మాట వినదు. సో ఇలాంటి మెడిసిన్స్ విషయంలో అశ్రద్ధ చేయకండి. ఓకే, బీ హెల్తీ, బీ హ్యాపీ, టేక్ కేర్.